రోళ్లపై గుంతలను పూడ్చేందుకు లేటెస్ట్ టెక్నాలజీ వాడుతున్నామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు. ఎయిర్ ప్రెషర్ జెట్ ప్యాచర్, వాట్ ఓల్ అండ్ రోడ్ మెయింటెనెన్స్ మిషనరీ యంత్రాలతో రోజుకు 10-20 కిలోమీటర్ల మేర గుంతలను పూడ్చవచ్చని తెలిపారు. రానున్న రోజుల్లో 9,000 కిలోమీటర్ల మేర రహదారులు బాగు చేస్తామని పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఒక సదస్సులో పాల్గొనడంతో పాటు కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలతో సమావేశం కానున్నట్లు సమాచారం. మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ తరఫున ప్రచారం చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. జనవరి నుంచి రాష్ట్రంలో సన్నబియ్యం పథకం ప్రారంభమవుతుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. దేశంలో ఎక్కడ లేని విధంగా సన్న వడ్లకు ₹500 బోనస్ ఇస్తున్నామన్నారు. రాష్ట్రంలో 80-85 లక్షల మెట్రిక్ టన్నుల సన్నధాన్యం ఉత్పత్తి అవుతుందన్నారు. అందులో 36 లక్షల టన్నుల పీడీఎస్కు వచ్చినా సరిపోతుందన్నారు. భవిష్యత్తులో యువత తగ్గుతుందని, అందుకే జనాభాను పెంచాల్సిన అవసరం ఉందని సీఎం చంద్రబాబు అన్నారు. నిన్న ఉపాధ్యాయుల అవార్డుల ప్రదానోత్సవంలో పాల్గొన్న ఆయన పాపులేషన్ మేనేజ్మెంట్ గురించి అందరూ మాట్లాడాలని సూచించారు. 2 పిల్లలు లేకపోతే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అనర్హత అనే నిబంధన పెడతామని చెప్పారు. బాసర IIITలో విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన ఘటనలో వివరాలు తెలుసుకునేందుకు వెళ్లిన ఏబీవీపీ నాయకులు లాఠీ చార్జిలో గాయపడగా వారిని నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా పరామర్శించారు. ఏబీవీపీ నాయకులపై లాఠీ చార్జి చేసిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని కామారెడ్డి కలెక్టర్ ఆశీష్ అన్నారు. సోమవారం మినీ సమావేశ మందిరంలో పౌర సరఫరాల, మార్కెటింగ్ తదితర అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని, కొనుగోలు చేసిన ధాన్యాన్ని సంబంధిత రైస్ మిల్లులకు తరలించాలని, ట్యాబ్ ఎంట్రీలు త్వరగా చేయాలని అధికారులకు సూచించారు. ఆర్మూర్ పట్టణానికి నటి ఉదయ్ భాను సోమవారం వచ్చారు. ఓ పాఠశాలలో 43వ టాలెంట్ షో అండ్ సాంస్కృతిక కార్యక్రమం నిర్వహించారు. నటి ఉదయ్ భాను హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా యాజమాన్యం నటి ఉదయ్ భానును సన్మానించారు. జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలని ఆమె పేర్కొన్నారు.